ఎటు కదలనీయకుండా అణచివేయటానికి పెద్ద దాడే జరుగుతుంది నీ మీద, పెద్ద కుట్ర జరుగుతుంది నీ మీద. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, అవి నలువైపులు కాదు 40 వైపులు నిన్ను చుట్టుముట్టిన నీ విస్తరణను ఎవ్వడు ఆపలేడు. నా కుమారి, అది ఎన్ని వైపుల నిన్ను గట్టుకట్టి ముట్టడి వేసి చుట్టి అణచివేయ చూచినా నీ విస్తరణను ఎవ్వడు ఆపలేడు. ఎందుకు తెలుసా? నీకు నేను తోడై ఉన్నానంటున్నాను. భూ ప్రజలందరూ ఏకమైతే ఒకటి, దేవుడు ఒక్కడు మన పక్షాన ఉంటే చాలు. ఒక్కటి, ఆయన ఒక్కడు చాలు. వీళ్ళందరూ ఏకమైనా సరే నిన్ను గల్లించలేరు, నన్ను గల్లించలేరు. నా సామాన్యుడు అయింది ఆయన. పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతముల పునాదులు వణికినే. పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతముల పునాదులు వణికెను. అన నోట నుండి వాచిన అగ్ని, అన నోట నుండి వాచిన అగ్ని దహించి వేసెను వైరుల నెల్ల, దహించి వేసెను వైరుల నెల్ల. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పు. ఎవడు నీ విస్తరణ నాపేది? ఎవడు నీ అభివృద్ధి నాపేది? ఎన్ని రకాలు వస్తాయి, వచ్చి ఎన్ని చేస్తాయి? ఆయన నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ఆయన నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు. ఎవరు ఆపేది? కమ్మను ఎంతమంది ఏకమవుతారు? కమ్మను ఎంతమంది ఏకమైనా కూడా ఏమీ చేయజాలరు. నీ చెయ్యి పట్టుకున్నవాడు సైన్యములకు అధిపతి యెహోవా. నిన్ను ఎంత శ్రమ పెడతారో, ఎంత ఇబ్బంది పెడతారో, ఇదిగో దేవుడే నీతో మాట్లాడు. నువ్వు అంత ప్రబలాలి.